హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచి హెచ్ఎండిఏ రేరా అప్రూవ్స్ ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. స్కిప్ చేయకుండా ఎక్కడ చూడండి. మీ ముందుకైతే మంచి మెగా గ్రేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది ఎక్కడో కాదండి, ఎగ్జిట్ నెంబర్ తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి ఎగ్జాక్ట్లీ 10 minute డ్రైవ్లో అయితే మన ప్రాజెక్ట్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను మహేశ్వర్ నియర్లో ఉన్నానంటే మహేశ్వర్ నుంచి పులిమామిడి వెళ్ళే రూట్లో ఉన్నాను. మహేశ్వర్ నుంచి ఎగ్జాక్ట్లీ 2 minute డ్రైవ్లో అయితే మన ప్రాజెక్ట్ ఉంటుంది. సో ప్రజెంట్ ఇది 40 feet రోడ్ అండి. ప్రపోజల్ 100 feet రోడ్. ఏదైతే 100 feet రోడ్ ఉందో ఈ రోడ్ ఆనుకొని అయితే మన ప్రాజెక్ట్ ఉంటుంది. సో టోటల్ ఇది 90 acres ప్రాజెక్టు. 90 acres ప్రాజెక్ట్ని అయితే మనం హెచ్ఎండిఏ రేరా అప్రూవ్తో అయితే మనం డెవలప్మెంట్ చేస్తున్నాము. సో ఆల్రెడీ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్ట్స్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయాయి. చూస్తున్నారా, పిల్లర్స్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. సో మన వెంచర్లో ఎలాంటి ఎమ్యూనిటీస్ కానీ ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నామో ఒకసారి యాంపీ థియేటర్ కానివ్వండి, క్లబ్ హౌస్ కానివ్వండి, అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానివ్వండి, అలాగే ఒకసారి వెళ్ళి మీకు లోన ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నామో ఒకసారి క్లియర్గా మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే చూద్దాం కదండి. చూసుకున్నట్టయితే మన ప్రాజెక్టు చుట్టూ కూడా మనము స్టోన్స్తోనైతే మనం కంపౌండ్ వాల్ అనేది మనం రెడీ చేస్తున్నాము. 2 feet విడ్త్తోని అలాగే 10 feet హైట్స్తోనైతే మనము మన ప్రాజెక్ట్కి కంపౌండ్ వాల్ని కూడా మనం అండ్ స్టోన్స్తోనైతే మనం కంప్లీట్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, చుట్టూ కంపౌండ్ వాల్ని కూడా ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇందులో వాడే బ్రిక్స్ కానివ్వండి, అలాగే ఫుట్పాత్కి కానివ్వండి, అలాగే కాంపౌండ్ వాల్స్కి కానివ్వండి, సో ఏ దానికైనా కానీ మనం వాడే బ్రిక్స్ని కూడా మన కంపెనీ నుంచి మనమే ఓన్గా రెడీ చేసి అయితే మనం దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఒకసారి మీరు చూసుకున్నవచ్చు బ్రిక్స్ని కూడా మనం ఎలా రెడీ చేస్తున్నాం అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనకి ఇక్కడే ఉందండి. ఈ 90 acres సేల్స్ కోసం అయితే మనం ఇక్కడే మన ఆఫీస్ని కూడా మనం రెడీ చేయడం జరిగింది. చూస్తున్నారు, ఆల్రెడీ ఆఫీస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్రిక్స్కి సంబంధించినట్టు మన కంపెనీ కూడా ఇక్కడే పెట్టేసి ఆల్రెడీ ఇక్కడే రెడీ చేస్తున్నాము. సో ఇంకా ఓవర్ హెడ్ ట్యాంక్ వర్క్స్ కూడా ఆల్రెడీ సగం కంప్లీట్ అయిపోయింది. సో ప్రజెంట్ నేను మన ప్రాజెక్ట్ మిడిల్లో ఉన్నానండి. ఈ మిడిల్లో అంటే మనకి మన ప్రాజెక్ట్ నుంచి అయితే 150 feet రోడ్డు, రేడియల్ రోడ్డు మనకి ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో గవర్నమెంట్ వాళ్ళు, రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఓఆర్ఆర్కే కనెక్టివిటీ అయ్యే రేడియల్ రోడ్స్లో 60 రేడియల్ రోడ్స్లో మన ప్రాజెక్ట్లో కూడా ఒక 150 feet రేడియల్ రోడ్ అనేది వెళ్తుంది. ఇది వచ్చేసి ఈ సిటీ నుంచి మనకి ఫ్యూచర్ సిటీ వరకు అయితే మన వెంచర్లో 150 feet రోడ్ మాస్టర్ ప్లాన్ 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారం మన వెంచర్లో అవుతుంది. ఈ 150 feet రోడ్ని అయితే మనమే దీన్ని కంప్లీట్ చేస్తున్నాం. మన ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఎండింగ్ వరకు అయితే మనమే కంప్లీట్ చేస్తున్నాం. విత్ బీటీ రోడ్ అనేది మనం కంప్లీట్ చేస్తున్నాం. సో ఈ 150 feet రోడ్ ఏదైతే ఉందో దీనికి ఆనుకొని 35,000 SFTలో అయితే మనం క్లబ్ హౌస్ని ప్లాన్ చేస్తున్నామండి. ఈ క్లబ్ హౌస్లో అండ్ గెస్ట్ రూమ్స్ కానివ్వండి, అలాగే ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అండ్ మెడిటేషన్, యోగా అండ్ స్విమ్మింగ్ పూల్ని కూడా మనం ఈ 35,000 SFTలో మనం ప్లాన్ చేసి మనం రెడీ చేస్తున్నాం. అండ్ బ్యాంకెట్ హాల్ని కూడా మనం ఇందులో రెడీ చేస్తున్నామండి. ఎందుకంటే ఇందులో ఎవరైతే ఫ్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేసింటారో వాళ్ళకి ఈ బ్యాంకెట్ హాల్ని ఒక చిన్న ఫంక్షన్స్ కోసం అండ్ బర్త్డే ఫంక్షన్స్ కానివ్వండి అండ్ మినీ ఫంక్షన్స్ కానీ మనకి ఉపయోగపడుతుందని చెప్పేసి మనం బ్యాంకెట్ హాల్ని కూడా మనం ఇందులోనే రెడీ చేస్తున్నాం. సో ఇందులో అయితే మెయిన్ రోడ్ 60 feet అండ్ ఇంటర్నల్గా అయితే 33 అండ్ 40 రోడ్ని అయితే మనం విత్ సీసీ రోడ్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా, ఏదైతే నా బ్యాక్ సైడ్ కనిపిస్తుందో అండ్ మహేశ్వరం అండి. మహేశ్వరం నుంచి జస్ట్ 2 minute డ్రైవ్లోనే మన వెంచర్ని అయితే రీచ్ అవ్వచ్చు. సో మన వెంచర్లో చాలా పార్క్స్ని అయితే మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. మనం 14 parksని మనం డెవలప్మెంట్ చేస్తున్నాం అండి. మెయిన్ పార్క్ వచ్చేసి 2.5 acresలో మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. అందులో అండ్ బాక్స్ క్రికెట్ నెట్ కానివ్వండి, బాస్కెట్ బాల్ కానివ్వండి, షటిల్ కోర్ట్ కానివ్వండి, అండ్ సిట్అవుట్ ఏరియా కానివ్వండి, సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, ఇలాంటివి కూడా మనం ఈ 2.5 acresలో అయితే మనం రెడీ చేస్తున్నాం. అండ్ ఇవే కాకుండా ఇందులో యాంపీ థియేటర్, ఓపెన్ యాంపీ థియేటర్ అని కూడా మనం ఇందులో ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఇందులో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నట్టయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఈ సైట్ని మీకు ఫ్రీ సైట్ విజిట్ అయితే నేను ఏర్పాటు చేయగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.